ప్రైజ్ లార్డ్. ప్రతి ఒక్కరు కూడా ప్రభువుని యేసుక్రీస్తునామములో వందనాలండి. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని కొద్ది క్షణాలు ధ్యానం చేసుకుందాం. 91వ కీర్తన 15వ వచనం ఒకసారి ధ్యానం చేసుకుందాం. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతని గొప్ప చేసేది. సహోదరుడా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చెప్తున్నాడు ఏం తెలుసా? అతడు నాకు మొర్ర పెట్టగా, ఎవరంటే పైన ఉంటుంది వచనం, అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను తప్పించదు. ఎస్, దేవుడిని ప్రేమించాలి. ఎలాగా దేవుడిని ప్రేమించడం అంటే ఒక చిన్న విషయం. ఇప్పుడు తల్లిదండ్రులు బిడ్డల మీద కోపపడుతుంటారు. తల్లిదండ్రులు బిడ్డల మీద కొన్నిసార్లు కోపపడతారు. కోపడినప్పుడు ఆ కోపంలో కొంత ప్రేమ దాగి ఉంటుంది. ఎందుకంటే ఇలా కనుక వీళ్ళుంటే వీళ్ళ జీవితం ఏమైపోతుందో ఒక విషయంలో వాళ్ళు ఏం చేస్తారంటే కోపం వస్తుంది. కొన్నిసార్లు క్రమం నేర్పించడంలో కోపం వస్తుంది. అయితే అలాంటి సందర్భంలో ఆ పిల్లలు నా తల్లిదండ్రుల ప్రేమను అర్థం చేసుకోగలిగితే, పిల్లలు అందులో ఉన్న ప్రేమను అర్థం చేసుకోగలిగితే వారికి వీరికి కూడా సమాధానంగా ఉంటుంది. లేకపోతే ఎప్పుడు నన్ను చనుక్కుంటున్నారు, ఎప్పుడు నన్ను తిట్టుకుంటున్నారు, ఎప్పుడు నన్ను చేసుకుంటున్నారు, పిల్లలు ఏం చేస్తారు? చనుక్కోవడం మొదలు పెడతారు. అలాగే దేవుడు చేసే కార్యాలు ఏదైతే ఉన్నాయో ఆ కార్యాలని మనం దేవుడి పట్ల, దేవుడు నా మంచి కొరకు చేశాడు అని అర్థం చేసుకుంటే కనుక నీళ్ళు ఏం చేస్తాడంటే దేవుడి మీద విశ్వాసం పెరుగుతుంది, దేవుడి మీద గౌరవం పెరుగుతుంది, దేవుడి మీద ప్రేమ పెరుగుతుంది. అలాగా ప్రేమించి నేను దేవుడు అంటున్నాడు, నేను ఆ మొరపెట్టగా నేను ఉత్తరం ఇచ్చేదను, అలాగే శ్రమలో నేను తోడై ఉండేదను. శ్రమ రావచ్చు, బాధ రావచ్చు, వేదన రావచ్చు, కన్నీళ్ళు రావచ్చు, దుఃఖం రావచ్చు. సహోదరుడా, ఎలాంటి శ్రమలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నీ శ్రమలో దేవుడు నీకు తోడై ఉన్నాడన్న విషయం నువ్వు గుర్తెరగా ఎప్పుడన్నా నువ్వు మర్చిపోతావేమో. కానీ ఎన్నో శ్రమల్లో, ఎన్నో బాధల్లో నీవు ఉన్నప్పుడు, ఎన్నో ఇరుకుల్లో నువ్వు ఉన్నప్పుడు దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవుడు నిన్ను నడిపించాడు. దేవుడు ప్రతి విషయంలో తోడు నడిపిస్తున్నాడు. దేవుడు ఎప్పుడైనా అర్థం చేసుకోగలేవా? దేవుడి మనసును అర్థం చేసుకోగలేవా? దేవుడు చేసే కార్యాన్ని చూడగలిగావా? ఆయన కృప నీతో ఉందన్న విషయం నువ్వు మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకోగలవా? ఈ సహోదరుడు, శ్రమలో ఎంత తోడే. నీ శ్రమలో ఉన్నప్పుడు, నువ్వు శ్రమలో నడుస్తున్నప్పుడు, నువ్వు శ్రమ వచ్చినప్పుడు ఆ శ్రమకి నీ జీవితం నశించిపోకుండా, నీ జీవితం అధపాతాలకు వెళ్ళిపోకుండా, నీ జీవితం భయంతో ముగించిపోకుండా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నేను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అందుకే చెప్తాడు, శ్రమలో నేను తను తోడే ఉండేదను, అతను విడిపించి అతను గొప్ప చేసేది. ఎక్కడి నుంచి విడిపిస్తాడు తెలుసా? నీ శ్రమ నుంచి, నీ బాధ నుంచి, నీ కన్నీళ్ళ నుంచి, నీ దుఃఖం నుంచి విడిపించి నేను ఏం చేస్తాడు తెలుసా? ఒక గొప్ప స్థానంలో దేవుడు నిలబెడతాడు. ఎప్పుడు తెలుసా? దేవుడి సన్నిధిలో ఉండి ప్రార్థన చేసి ఆయన సన్నిధిని మనం ప్రతి విషయంలో కూడా మొర్రపెట్టినప్పుడు, నువ్వు మొర్రపెట్టినప్పుడు దేవుడు ఉత్తరం ఇస్తాడని విశ్వాసం నీకు ఉండాలి. అలాగే దేవుడి సన్నిధిలో ఉన్న నీవు సహోదరుడు తెలుసుకుంటున్న విషయం ఏంటి తెలుసా? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. కొన్నిసార్లు మనం ప్రార్థన చేసినప్పుడు ఒక వంశం జరగకపోవచ్చు, నెరవేరకపోవచ్చు. కారణం అది నెరవేరితే కనుక దాంట్లో ఉన్న నష్టం ఏంటో దేవుడు తెలుసు కనుక అది నీకు ఇవ్వకపోవచ్చు. సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో వాక్యం ఏంటో నా ప్రియ దేవుని బిడ్డ, దేవుని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పము చెప్తున్న పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. అపోస్తలుడైన పౌలు రాస్తాడు పత్రికలో. అయితే దేవుడిని ప్రేమించే వారికి సమస్తము సమకూడి జరుగుతున్నాయంట. అలాగే నీవు దేవుని చిత్తాన్ని గ్రహించు. దేవుడు దేవుడి చిత్తం ఏంటో గ్రహించు. నువ్వు ప్రార్థన చేసేటువంటి ప్రభా, నీ చిత్తం ఏంటి ప్రభా? నీ చిత్తంలో ఉండే కృపను దయచే ప్రభాని ప్రార్థన చేయగలిగావా? నీ దేవుని సన్నిధిలో సహోదరుడా, బాధ రావచ్చు, శ్రమ రావచ్చు, కానీ ప్రతి విషయంలో కూడా దేవుడు నీకు తోడైండి నేను నడిపిస్తున్నాడు. నీకు తోడైండి నేను నడిపించి దేవుడు ఏం చేస్తాడు? ఒకానొక సమయం ఉంటుంది. ఆ సమయంలో దేవుడు నిన్ను హెచ్చించే సమయం ఉంటుంది. ఆ సమయంలో అతను విడిపించి అతను గొప్ప చేసేది అంటే నీకు ఒక మంచి పేరు ప్రఖ్యాతలు రావచ్చు. నీ జీవితం ఒక మంచి స్థితిలో ఉండొచ్చు. నీ బిడ్డలు మంచి స్థితిలో ఉండొచ్చు. నువ్వు చేసిన ప్రార్థనలన్నిటికీ దేవుడు వడ్డీతో సహా కలిపి దేవుడు ఏం చేస్తాడు? ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడిని నిలబెడతాడు. నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు. నీకు పుట్టిన నీ బిడ్డలను నేను ఆశీర్వదించేదను. కాబట్టి సహోదరుడా, శ్రమలో మనకు తోడే ఉంటాడు దేవుడు. మనం ఏం చేయాలంటే దేవుడికి మొర్ర పెట్టాలి. అలాగే దేవుడి కార్యాలని మనం తెలుసుకోవాలి. ఆయన కార్యాలు తెలుసుకుని ఆయన సన్నిధిలో సాక్షులుగా ఉండాలి. అలాగా మనం దేవుని చిత్తాన్ని గ్రహించాలి.
దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయాలి. కాబట్టి అలాంటి సాక్షికరమైన జీవితం దేవుడు నీకు నాకు అందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామని. పరిశుద్ధుడైన మా తండ్రి నీకు వందనాలు. ఇదిగో నా ప్రభా, ఈ ఉదయకాల సమయ ధ్యానాలతో నా ప్రభా ఎంతమంది బిడ్డలు వింటున్నారో దయతో జ్ఞాపకం చేసుకోండి. ఈ ఉదయకాల సమయ దీవెనలతో నింపి నడిపించండి. వారు వెలిచిన మార్గాలతో నడిపించండి. వారు చేస్తున్న చేతి పనులు దీవించండి. వారి వ్యాపారాలను దీవించండి. వారు వెలిచిన మార్గాలను దీవించండి. తండ్రి నీకు వందనాలు, నీకు స్తుతులు. ఈ ఉదయకాల సమయంలో నా ప్రభా తండ్రి అయ్యా ఏకీవించిన ప్రతి బిడ్డని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్న ప్రభా నీ బిడ్డలందరినీ దీవించమని ఆశ్రయించాం. వారి ఆర్థిక ఇబ్బంది నుంచి ఇబ్బందుల నుంచి తోడే నడిపించండి. అవి విడిపించండి తండ్రి నీకు వందనాలు. అలాగే నా ప్రభా అప్పుల భారం నుంచి విడిపించండి తండ్రి నీకు వందనాలు. తండ్రి నీకు వందనాలు. వారు చేస్తున్న ఉద్యోగాలతో చేస్తున్న వ్యాపారాలను సమస్తమును దీవించండి. అయ్యా వారి మార్గములు సమస్తము దీవించండి తండ్రి నీకు వందనాలు. తండ్రి ఉదయకాల సమయ దీవెనలతో నీ బిడ్డలందరినీ నింపి నడిపించమని సమస్తముని చేతికి అప్పగించుకుంటూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకొనమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఇచ్చున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు మనందరినీ దీవించును గాక.